శ్రీ గురు చరిత్ర 43వ అధ్యాయం. చిన్నతనం నుంచి కూడా మాకు జ్ఞానభిక్షని, ఆధ్యాత్మిక జ్ఞానభిక్షని ఇచ్చినటువంటి మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ సుందర చైతన్య స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మనకి ఈ యొక్క గురు చరిత్రలో 43వ అధ్యాయంలో వెళ్ళే ముందు మనం శ్రీకృష్ణుని స్మరిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. ఈ అధ్యాయంలో శ్రీగురుడు సాయం దేవుడితో చెప్పినటువంటి ఈ యొక్క వ్రత విధానాన్ని సిద్ధయోగి ఇలా చెప్తున్నాడు. ఏమిటా వ్రతం? అనంత వ్రతం, అనంత పద్మనాభ వ్రతం. ఈ అనంత వ్రతాన్ని ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి. చాలామంది కోరికలు తీరినాయి. దీనివలన ధర్మరాజు చేసుకున్నాడు. తాను కోల్పోయినటువంటి రాజ్యమంతా కూడా పాండవుల పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజు కపట జోదంలో ఓడిపోయి తన తమ్ముల్ని ద్రౌపదిని తీసుకొని ఘోరమైనటువంటి అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళ రాజ్యాన్ని అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనం అయినా సరే లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని చెప్పేసి దూర్వాస మహర్షిని ఉరిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైనటువంటి పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతన్ని పూజించి, స్వామి, నువ్వు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానమైనప్పటికీ కూడా ఈ అడవిలో దాగి ఉండాల్సి వచ్చింది ఏమిటి స్వామి? నువ్వు ఉన్నావు కదా, మొత్తం దేవుడివి, మాకు కష్టాలేంటి? నువ్వే ఉపేక్షిస్తే మాకు ఇంకెవరు స్వామి దిక్కు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా ఏముంది, తమకు కష్టాలు తీరే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పన్నా అంది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేనే అనంతుడిని, సర్వవ్యాపిని, త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడైన నాయందులోనే ఉన్నాయి, నాయందు ఉన్నాయి. అలాంటి సర్వాంతర్యామిగా అనంతుడుగా ఉన్నటువంటి నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ కూడా, కోరికలన్నీ కూడా తీరిపోతాయి, మీ కష్టాలు తీరుతాయి అని చెప్పారు. మీ అన్ని కోరికలు నెరవేరిపోతాయి, ఇంక కష్టాలు తీరిపోతాయి, ఇంకేం కావాలి మీకు అని అడిగాడు. ఈ అనంత వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందినటువంటి సుమంతుడు అనేటటువంటి ఒక ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనేటటువంటి కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి పాపం చనిపోయింది. సుశీల ఏం చేసింది, తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది. సుమంతుడు తన కర్మ అనుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాడి, ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పరాంగుతుడైనటువంటి కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతను భార్య పెట్టే బాధలకు ఓర్వలేక, అత్తగారు పెట్టే బాధలు లేక కౌండిల్యుడు ఏం చేశాడు, వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు. అయినా సరే కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవబత్తానికి కించిత్తు పేలపిండి అయినా కూడా ఇవ్వడానికి సుశీల సవతి తల్లి ఒప్పుకోలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు ఏం చేశాడు, పాపం కొద్దిగా గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్దకు ఆగి కౌండిన్యుడు ఏం చేస్తున్నాడు, స్నాన సంధ్యాదులు కావించుకుంటున్నాడు. అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకొని
కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి ఇదేమిటిని విచారించింది. అడిగితే తాము అనంత వ్రతం చేస్తున్నట్లుగా వాళ్ళు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రత విధానాన్ని ఇలా చెప్పింది. ఈమె అడిగిందనమాట సుశీల అలా చేయాలంటే ఆమె చెప్పడం మొదలెట్టింది ఒక ముత్తైదువ. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసినటువంటి ఎర్రని తోరము సిద్ధము చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశాన్ని స్థాపించాలి. ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీసి దానిపైన దర్భలతో చేసినటువంటి సర్పాకృతి నుంచి శేషసాయి అయినటువంటి చతుర్భుజుని ద్వాదశాక్షరీ మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరం కుడి చేతికి కట్టుకొని పాత తోరం వదిలేసేయాలి. తరువాత ఏం చేశాడు, గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద పండితుడికి దానమియ్యాలి. తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి ఆ ముత్తైదువ ఏం చేసింది, సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది. తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రత మహిమ అన్నట్లుగా దారిలో ఒక పట్టణంలోని పౌరులంతా కూడా ఆ దంపతులకు ఎదురు వచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా జీవించసాగాడు. ఒక రోజున కౌండిన్యుడు ఏం చేశాడంటే తన భార్య చేతుకున్న తోరాన్ని చూసి, ఇదేమిటిది, నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమిటి అని అడిగాడు. అది అనంత తోరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా సరే నమ్మకుండా అతడు దాన్ని తెంచేసి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో ఏమైందంటే అది పడేసిన వెంటనే కొన్ని రోజులకి వారింట దొంగలు పడి సర్వాన్ని దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదాన్ని గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయన్ని శరణ పొందనిదే భోజనమైనా సరే చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయనటువంటి ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు. అదేమి విచిత్రమో కానీ దాని మీద ఒక పక్షి అయినా కూడా వాలలేదనమాట. అది పువ్వు పూయట్లేదు, లేకపోతే మనకి కాయలు కాయట్లేదు. ఒక పెద్ద మామిడి చెట్టు అలా కనబడింది. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడిగితే ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే కనుక నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ చెట్టు. ఆ ముని ఏం చేశాడు, మరొక చోటకి వెళ్ళాడు. ఒక గడ్డి పరకైనా దొరకనటువంటి ఆవుని దూడని చూశాడు. వాటిని అడిగితే అవి కూడా ఏమన్నాయి, అలాగే చెప్పాయి. మరొక చోటకి అటువంటి ఆంబోతే కనిపించింది, అది కూడా అలాగే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యుడు 2 కొలనులు కనిపించాయి, 2 చెరువులు అనమాట. ఒకదానిలో కూడా నీరు మరొక దానిలోకి ప్రవహిస్తోంది, ఒక దానిలో ఉన్న నీళ్ళు ఇంకో దాంట్లోకి వెళ్తుంది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగ అయినా కూడా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలాగే చెప్పాయి. తర్వాత ఒక గాడిద, ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమెక్కడా కూడా కనిపించలేదు, మాకు కనిపించలేదని చెప్పేసి గాడిద, ఒక ఏనుగు ఇవన్నీ కూడా చెప్పినాయి. చివరికి అలసిపోయినటువంటి కౌండిన్యుడు ఏం చేశాడు, ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు వచ్చి అతని చేయి పట్టి లేవదీసి అనంతను చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైన ఉన్నటువంటి ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలిచి అతనికి స్తుతించి నమస్కారం చేశాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు.
అప్పుడు కౌండిన్యుడు ఏం చేశాడు, తాను అడవిలో చూసిన వింతలన్నిటిని కూడా ఆయనకి చెప్పాడు. అప్పుడు అనంతుడు ఇలా చెప్పాడు, పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఒక విప్రుడు ఏం చేశాడు, విద్వాంసుడై కూడా ఉండి కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా కూడా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందరినీ డిబేట్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడున్న పండితులు బాగా తెలుసుకోవాలి, వాళ్ళు మీకు వచ్చినటువంటి విద్యను విద్యార్థులకు నేర్పించాలి, లేకుండా ఒత్తి డిబేట్లలో కూర్చుంటే ఇలాగే అయిపోతారు. అందుకు అతడు మరుజన్మలో ఈ వ్యర్థమైనటువంటి మామిడి చెట్టు కింద వచ్చి అడవి పాలైపోయాడు. తర్వాత చవిటి నేలను దానమిచ్చినటువంటి వాడు ఇంకొకడు మరో జన్మలో మేతమేయని పశువు అయ్యాడు. వీడేం చేశాడు, నేల దాంట్లో ఏమీ మొలవదనమాట, ఎండిపోయిన పొలం నేల, చవిటి నేల అంటాం. దాంట్లో ఎంత విత్తనాలు అయ్యి నీరు పెట్టు బలం పెట్టు మొలవదు. అలాంటిది దానం చేశాడు కాబట్టి మరుజన్మలో ఏమైపోయాడు, మేతమేయని పశువు అయిపోయాడు. గడి దొరకట్ల. శ్రీమంతులైన కూడా కొంచెమైనా కూడా డబ్బు దానం చేయరు చాలామంది. అటువంటి వాళ్ళంతా కూడా నువ్వు చూసిన ఆంబోతులాగా జన్మించాడు. వాడు డబ్బున్నవాడు వాడు. కాబట్టి డబ్బున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, డబ్బులు దాచుకోవడం కాదు, దాన ధర్మాలు చేయకపోతే ఆంబోతుల్లో అయిపోతారు. ధనం కూడా మీకు దొరకదు. ఇదే చెప్తున్నాడు, శ్రీమంతులై కూడా కొంచెమైనా కూడా దానము చేయని వాడు నువ్వు చూసిన ఆంబోతుగా జన్మించాడు. తర్వాత ఒకరికొకరు దానం ఇచ్చిపుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళే నువ్వు చూసినటువంటి ఆ 2 చెరువులు. తర్వాత క్రోధం, ఒకడికి కోపం వచ్చేస్తుంది, అటువంటి వాడు క్రోధం వహించిన వాడు గాడిదగా, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినటువంటి వాడు ఏనుగ్గాను జన్మించారు. నువ్వు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు కనుక ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీకుతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ముక్తి కలిగింది. నువ్వు పునర్స్వ నక్షత్రమవుతావు, శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ కథ విని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువుల్ని ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాన్ని పొందని వారే లేరు. కనుక సాయందేవా, నువ్వు కూడా నీ గోత్ర ఋషి అయినటువంటి కౌండిన్యునిలాగా ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు అందరూ కూడా నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అక్కడ బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణం చేశారు. తర్వాత అతడు తన భార్యా బిడ్డల్ని ఇంటి వద్దకు దింపి వచ్చి తన జీవిత శేషమంతా కూడా గురుసేవలోనే గడిపి తరించారు. అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురుచరిత్ర లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడివి అని చెప్పారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ గురుదేవ దత్త. జయ గురుదత్త. ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.